బాబ్దాదా అందరు పిల్లలకు సర్వస్మృతుల స్వరూపులుగా చూస్తున్నారు. మాస్టర్ సర్వశక్తివాన్ స్వరూపములు చూస్తున్నారు. శక్తివంతులుగా కాదు, సర్వశక్తివంతులు. ఈ సర్వశక్తులు బాబ్దాదా ద్వారా పిల్లలు ప్రతి ఒక్కరికి వరదానము రూపంలో లభించాయి. దివ్య జన్మ తీసుకోగానే బాబ్దాదా వరదానం ఇచ్చారు. సర్వశక్తివాన్ భవ. ఇది ప్రతి జన్మ దినమును యొక్క వరదానము. ఈ శక్తులను ప్రాప్తించిన వరదానాల రూపముతో కార్యములో ఉపయోగించండి. శక్తులైతే పిల్లలు ప్రతి ఒక్కరికి లభించాయి, కానీ కార్యములో ఉపయోగించడంలో నంబర్ వారు అవుతున్నారు. ప్రతి శక్తి యొక్క వరదానాన్ని సమయమనుసారముగా ఆర్డర్ చేయవచ్చు. ఒకవేళ వరదాత ఇచ్చిన వరదానాల యొక్క స్మృతి స్వరూపులుగా అయ్యి సమయానుసారముగా ఈ శక్తిని ఆర్డర్ చేసిన ప్రతి శక్తి హాజరవ్వాల్సిందే. వరదానాల ప్రాప్తి యొక్క స్మృతితో యజమానిని అన్న స్మృతి స్వరూపములో ఉంటూ మీరు ఆర్డర్ చేస్తే శక్తి సమయానికి కార్యములోకి రాకపోవటం అనేది జరగదు. కానీ యజమాని మాస్టర్ సర్వశక్తివాన్ అనే స్మృతి యొక్క సీటుపై సెట్ అవ్వాలి. సీటుపై సెట్ అవ్వకుండా ఏ ఆర్డర్ పాటించడం జరగదు. బాబా, మేము మిమ్మల్ని స్మృతి చేయగానే మీరు హాజరైపోతారు, ప్రభువు హాజరైపోతారు అని పిల్లలు అంటుంటారు. పిల్లలు అంటూ ఉంటారు కదా. మరి ప్రభువు హాజరవ్వగలిగినప్పుడు శక్తులు ఎందుకు హాజరవ్వవు? కేవలం విధిపూర్వకముగా యజమానిని అనే అథారిటీతో ఆర్డర్ చేయండి. ఈ సర్వశక్తులు సంగమ యుగములు విశేషముగా పరమాత్ముని ప్రాపర్టీ. ప్రాపర్టీ ఎవరి కోసము ఉంటుంది? పిల్లల కోసమే ప్రాపర్టీ ఉంటుంది. కనుక అధికారముతో స్మృతి స్వరూపము అనే సీటు పై సెట్ అయ్యి ఆర్డర్ చేయండి. శ్రమ ఎందుకు చేయాలి? ఆర్డర్ చేయండి. వరల్డ్ అథారిటీకి డైరెక్ట్ పిల్లలము ఈ స్మృతి యొక్క నశ సదా ఇమర్జ్ అయి ఉండాలి. స్వయాన్ని చెక్ చేసుకోండి. వరల్డ్ ఆల్మైటీ అథారిటీ యొక్క అధికారి ఆత్మను అన్న ఈ స్మృతి స్వతగానే ఉంటుందా లేక అప్పుడప్పుడు ఉంటుందా? ఈ రోజుల్లోని సమయములోనైతే అధికారము తీసుకునే విషయములోనే గొడవలు జరుగుతున్నాయి. మరియు
మీ అందరికీ పరమాత్మ అధికారము, పరమాత్మ అథారిటీ జన్మతోనే ప్రాప్తించాయి. కనుక మీ అధికారం యొక్క సమర్థతలో ఉండండి. స్వయము కూడా సమర్థముగా ఉండండి మరియు సర్వాత్మలకు కూడా సమర్థతను ఇప్పించండి. पिता सद्गुरु सखा तुम्हें तो एक हमारे हो, शिक्षक तुम्हें रक्षक तुम्हें दिल के तुम्हें सहारे हो, मिला सारे रिश्तों का प्यार तुमसे। ओम शांति। ఓం శాంతి. ఓం శాంతి. అవ్యక్తి వ్యక్తి పరివారానికి మీకు స్వాగతము. ఇవాళ 11వ రోజు. ఏకాంత ప్రియులుగా అవ్వండి. ఏకతను మరియు ఏకాగ్రతను అలవర్చుకోండి. ఇవాల్టి విషయము ఒక్కరు చెప్పారు, ఇంకొకరు హాజీ అన్నారు. అవ్యక్త సిగ్నల్. స్వ ఉన్నతిలో సేవా ఉన్నతిలో ఒకరు చెప్పారు, ఇంకొకరు హాజీ అన్నారు. ఇలా సదా ఏకత మరియు దృఢతతో ముందుకు వెళ్తూ ఉండండి. ఏ విధంగానైతే దాదీల ఏకత మరియు దృఢతలో కూడిన సంఘటన పక్కాగా ఉందో, అలా ఇది ఆది సేవరత్నాల సంఘటన పక్కాగా ఉండాలి. ఇది చాలా చాలా అవసరము. ఇప్పుడు మనం మోహినిది నుంచి విందాం. ओम शांति। ఓం శాంతి. అందరు బాగున్నారా? सभी मौज में हो, ఆనందంగా ఉన్నారా? संतुष्ट हो। సంతుష్టంగా ఉన్నారా? जो एकांत प्रिय होते हैं, ఎవరైతే ఏకాంత ప్రియులుగా ఉంటారో एक के अंत में ही ఒక్కరి అంతంలోనే దానిలోనే మన చింతన చేస్తారు. ऐसे बाबा के बच्चों के लिए ఇలాగా तो బాబా పిల్లలకైతే एक अच्छा ఏం చెప్పాలి? उदाहरण है। ఒక మంచి ఉదాహరణ एग्जाम्पल ఉంటారు. आजकल किसी को ఇవాల్టి भी రోజులలో प्रेरणा ఎవరికైనా देने के కూడా लिए ప్రేరణ ఇవ్వడానికి मुख से शिक्षा देने से ముఖం నుంచి नहीं శిక్ష होता। అవ్వడం और తోటి अगर हम అవ్వదు. खुद एक పని ఉదాహరణ दूसरे కింద से ఉండి करवाना आजकल इजी नहीं है, చెప్పి చేయించడం परंतु ఈ उदाहरण ఈ बन के కాలంలో रहो ఈజీ కాదు. तो కానీ दूसरों ఉదాహరణ को అయ్యి प्रेरणा मिलती है। ఉంటే ఇతరులకు ప్రేరణ बाबा ने దొరుకుతుంది. आज బాబా ఇవాళ जो उदाहरण दिया दादियों का, దాదీల तो हम ఉదాహరణ देखते ఏదైతే थे ఇచ్చారో कि మేము చూసేవాళ్ళము. कैसे पता चलता ఎలాగా है कि आप తెలుస్తుంది మీరు श्रीमत पर चल रहे हैं या శ్రీమత్ मनमत पर। పైన నడుస్తున్నారు, మేము కాదు అని. तो श्रीमत ऊपर से आती है नहीं, శ్రీమత్ అయితే और పైనుంచి आपका వస్తుంది अगर కదా. कनेक्शन మీద बाबा ఒక से है, కనెక్షన్ బాబా ऊपर తోటి है, ఉంటే, పైన ఉంటే तो सबको एक ही संकल्प आएगा ना। అందరికీ ఒకటే సంకల్పం వస్తుంది. भिन्न संकल्प భిన్న तो సంకల్పాలు, श्रेष्ठता में, विचारों శ్రేష్టతలో में కూడా, भिन्नता, విచారాలలో కూడా భిన్నత विभिन्नता तो अच्छी होती है, విభిన్నత అయితే మంచిగానే वैरायटी ఉంటుంది, है, వెరైటీ కదా. परंतु किसी కానీ बात में ఇదే किसी बात విషయంలో को काटना नहीं,
हर एक ఏ का विचार విషయంలో सुनना అదేంటి ये కట్ बहुत చేయొద్దు. आवश्यक है। అందరివి వినాల్సిన అవసరం तो मैं ఉంటుంది. हमेशा ये कहती हूँ कि నేనెప్పుడు చెప్తాను, इसलिए जो भी मीटिंग करें, ఎందుకని ఏ संगठन करते మీటింగ్ हैं, చేసుకున్నా, సంఘటన उसमें చేసుకుంటే अच्छी तरह पहले దానిలో बाबा మంచిగా की याद में చేసుకోవాలి. बैठो। బాబాయ్ స్మృతిలో चाहे परिवार में भी आप కూర్చోండి. रहेंगे, పరివారంలో ఉన్నా जब आप కూడా बाबा మీరు को याद కూర్చోండి. करेंगे బాబాని तो స్మృతి बाबा చేసుకుని के ఉంటే ऊपर से जो బాబా संकल्प నుంచి है పైనుంచి ఈ वो हर సంకల్పం एक की ఏవైతే बुद्धि ఉన్నాయో कैच అది करेगी, ప్రతి ఒక్కళ్ళ బుద్ధిలో క్యాచ్ చేయండి. और जब कैच करेगी तो క్యాచ్ अलग हो చేసినప్పుడు नहीं ఇప్పుడు सकती। వేరుగా అవ్వలేరు. लेकिन अगर बुद्धि కానీ योगी ఒకవేళ गंभीर है బుద్ధి యోగి या अपने मान शान का अभिमान है లేదా మాన్షాను అభిమానము ఉంటే तो भिन्नता आएगी। అప్పుడు मेरा భిన్నత వస్తుంది. विचार నా बहुत విచారము अच्छा है చాలా और మంచిగా उसका ఉంది. विचार इतना దానిని श्रेष्ठ యొక్క नहीं है। విచారాలు వాళ్ళ యొక్క విచారాలు ఇంత శ్రేష్టంగా లేవు. तो इसलिए अच्छी तरह అందుకని అన్ని जब भी మంచిగా किसी संगठन में ఎప్పుడైనా चाहे కూడా वो ఏ 5 है సంఘటన యొక్క चाहे 50 మదంటే है, ఉంటే మదంటే అది 5గురున్నా अच्छी లేకపోతే तरह बाबा की याद में 25,000 बैठके మంది शुरू ఉన్నా करो। అంత మంచిగా तो जो బాబా एक స్మృతిలో मत और కూర్చోండి. एकता చేసి మొదలు उसका పెట్టండి. आपको ఏక్ अनुभव మత్ होगा। ఏకతా యొక్క ఒక అనుభవాన్ని मुझे చేసుకోవాలి. याद है कि నాకు कभी గుర్తుంది, ఎప్పుడైనా अव्यक्त बाप दादा की मुरली అవ్యక్త पूरी బాప్ होती దాదా थी యొక్క तो పూర్లి दादियाँ మురళి मिलती थी, పూర్తి అవుతుంటే దాదీలు కలిసేవారు. और उसके बाद जो हम దాని తర్వాత निमित्त हैं आरसी कहते మేమైతే हैं, నిమిత్తులు ఎవరైతే हम ఉన్నామో 6 थे अभी ఆర్‌సీలు 5 हैं। కలిసేవారు. మేము అప్పుడు 6గురు तो बाबा ఉండేవాళ్ళము. हमेशा ఇప్పుడు कहता 5గురే था ఉన్నాము. बहुत బాబా अच्छा ఎప్పుడు అనేవారు, संगठन है। చాలా మంచి సంఘటన. आज हमको ఇవాల్టి రోజుల్లో इतने साल हो गए, 16 ఇన్ని 17 साल, సంవత్సరాలయిపోయింది. 17, 16, जब 17 मिलियन मिनट्स సంవత్సరాలయిపోయింది. ऑफ पीस अपील మిలియన్ 81 మినిట్స్ में ఆఫ్ हुआ था, పీస్ అది तब हमको 86లో ये అయింది. क्रिएट करना మాకప్పుడు पड़ा था ఇది సృష్టించాల్సి ఉండింది. एक स्ट्रक्चर, ఒక जिस ఒక स्ट्रक्चर में స్ట్రక్చర్‌ని. आरसीएस ఆ क्राइम స్ట్రక్చర్‌లో सीन्स फेसिस ఇప్పుడు ये सब उस समय के बाद से चलते रहे। క్రైమ్ సీను అలాంటి విషయాల మీద दीदी ఉంటుంది. मनमोहिनी कहती थी దీది मुझे कि మన్మోహిని చెప్పేవారు, देखो आप जा रहे हो विदेश में, మీరు एक काम విదేశాల్లోకి करना, వెళ్తున్నారు. ఒక పని చేయండి. सारा विश्व एक మొత్తం मुट्ठी की तरह విశ్వము है। అంతా కూడా ఒక ముట్టి లాంటిది. तो दादी जानकी हमारी దాది జానకి मुखिया మన थी, మన ముఖ్యులు. तो दादी जानकी के దాది प्रति अपना జానకి యొక్క स्नेह और ప్రతి सम्मान మన స్నేహము, సమ్మానము तो सभी फिर वही करते हैं रहे, అందరూ तो కూడా అదే सभी का చేస్తారు ऐसे కదా. ही रहा అందరి యొక్క और अभी మది तक भी वो संगठन चलता है। हमने कभी भी आपस में आर्ग्यूमेंट नहीं किया। ఎప్పుడైనా సంఘటన నడుస్తుంటే ఎప్పుడు कई बातें పరస్పరము ऐसी ఆర్గ్యుమెంట్ होती हैं చేసుకోలేదు. చాలా जो విషయాలు मीटिंग में ఎలా संगठन ఉండేదంటే नहीं भी करते, మీటింగ్‌లో कभी भी చెయ్యరు కూడాను. కానీ ऐसा ఎప్పుడు नहीं కూడా होता है कि कोई संघर्ष हो, कभी नहीं। ఎవరైనా సంఘర్షం ఉంది అలాగేం हर एक को ఎప్పుడు లేదు. अपने ప్రతి समान में ఒక్కళ్ళకి रह के తమ सबको సమానంలో सम्मान ఉంటూ देना అందరికీ సమ్మానం ఇస్తూ, ये अपनी जीवन का रिकॉर्ड होना चाहिए। ఇది కూడా మంచి రికార్డ్, जब జీవితం ऐसा యొక్క మంచి रिकॉर्ड రికార్డ్ होता ఉండాలి. है ఇలాంటి రికార్డ్ तो ఉన్నప్పుడు सम्मान मिलता भी है। అప్పుడు సమ్మానం, దానికోసం సమ్మానం కూడా चाहे దొరుకుతుంది కదా. सोचना, ఇది ఆలోచించడం रिस्पेक्ट से కానీ, बोलना, व्यवहार గౌరవంతోటి में भी वो మాట్లాడడము, रिस्पेक्ट देना, వ్యవహారంలో కూడా ఆ సమ్మానము सदा सहयोगी చూపించడము, रहना, సదా इन सब సహయోగి ఉండడము. धारणाओं से వీటన్ని संगठन मजबूत ధారణలతోటి रहता है। సంఘటన तो बाबा आज చాలా कह దృఢంగా रहे हैं कि ఉంటుంది. एक ने బాబా कहा అంటున్నారు, ఒకళ్ళు और అన్నారు, दूसरे ने ఇంకొకళ్ళు हाँ जी कहा। హాంజీ అన్నారు. ये एग्जाम्पल ఈ యొక్క मम्मा पापा ఉదాహరణ का था। మమ్మ మరియు బాబాది. माँ हमेशा बाबा जो कुछ బాబా कहते थे हाँ जी ముందు बाबा, ఏది जी हाँ बाबा। చేయాలనుకున్నా హాజీ బాబా, तो జీ जी హా और బాబా हाँ जी అలాగని कहने से జీ మరియు హాంజీ एक అనడంతోటి सत्कार एक सम्मान ఒక విధమైన సత్కారము, दिखाई సమ్మానము पड़ता है, प्रत्यक्ष दिखाई కనిపిస్తుంది. पड़ता है। तो इसलिए बाबा कहते हैं అందుకని బాబా అంటున్నారు, स्व उन्नति में, స్వ ఉన్నతిలో, अपनी उन्नति के लिए भी और सेवा की उन्नति में भी। స్వ ఉన్నతిలో, సేవా एक ने ఉన్నతిలో कहा, ఒకరు చెప్పారు, दूसरे ने हाँ जी ఇంకొకరు किया, హాజీ అన్నారు. ऐसे सदा ఇలా एकता సదా ఏకత और మరియు दृढ़ता से बढ़ते चलो। దృఢతలో ముందుకు వెళ్తూ ఉండండి. बहुत सहज बात है पर बहुत చాలా सच्ची है। సహజమైన విషయము. जो व्यवहारिक रूप में आता है వ్యవహారిక రూపంలో ఏదైతే వస్తుందో, तो 8 अगर इकट्ठे रह सके ఒకవేళ बिना मतभेद, సంఘటన కలిసి ఉండగలిగితే ఎలాంటి మతభేదాలు गले का हार లేకుండా, तो बाद में बनेगा, అంటే पहले अपनी बाबा कहते ఏంటి हैं ना अपनी అంటే कंठी మెడలో का వేసే మాల కంట मोती बनो।
దండను చప్పుడు చేసే 5 బదులు के దాని से ముత్యాలను 6 వేసుకోండి. ऐसे 8 कांटे 5గురు, हो गए। 6గురు ఇలాగా तो అదేంటి जैसे दादियों का 8 మంది एकता దాకా और ఉంటే दृढ़ता ఎలా का అయితే దాదీల संगठन ఏకత पक्का మరియు है, దృఢత సంఘటన పక్కా ఉందో, कभी दादी जानकी ने ఇప్పుడు దాది दादी జానకి प्रकाश కూడా मणि के దాది साथ या दीदी ప్రకాష్‌ని के साथ తోటి లేదా దీది తోటి कभी नहीं मतभेद में आए। ఎప్పుడూ कभी మతభేదంలోకి రాలేదు. दादी प्रकाश मणि फोन దాది करते थे ప్రకాష్ दादी మణి जानकी ఫోన్ को, చేసేవారు దాది జానకికి. ज्ञान सरोवर ले रहे हैं, జ్ఞాన సరోవరం आराम करेंगे, తీసుకుంటున్నాము. आराम करेंगे। हाँ, जो भगवान का हुक्म। ఏ భగవాన్‌దైతే दादी जी చేస్తారో అది के హుకమ్ हुक्म వాళ్ళది. को बाबा దాది बहुत యొక్క मानते హుకం थे और कार्य हो गया। नहीं, కార్యం तो बाबा అయిపోయింది. कहते భగవాన్ हैं పేరు कि కార్యము, మళ్ళీ భగవాన్ ऐसे స్మృతిలో చేస్తే కార్యం आदि అయిపోయినట్టే. सेवा के रत्नों का బాబా అంటారు, संगठन पक्का हो, ఏ విధంగానైతే దాదిల उसकी మరియు बहुत ఏకత बहुत మరియు आवश्यकता है। దృఢతతో కూడిన సంఘటన పక్కాగా ఉందో, वर्तमान అలా समय ఆది पर సేవా రత్నాల సంఘటన इसकी కూడా बहुत పక్కా आवश्यकता है। సంఘటన పక్కాగా ఉండాలి. ఇది क्योंकि చాలా చాలా అవసరము. देखो, ఇది स्वतंत्रता చూసారంటే స్వతంత్రత बहुत अच्छा है, చాలా మంచిది. लेकिन కానీ इंटरडिपेंडेंसी तो है। అదేంటి పరస్పరం మీద कोई ఆధారపడి भी ये नहीं ఉండడము. कहता मुझे किसी की ఇన్ जरूरत नहीं, నాకు ఎవరి అవసరం లేదు అని చెప్పేసి నేను అనడానికి కూడా और లేదు. कुछ नहीं, ఇంకేమీ औरों के కాకపోయినా वरदानों की दुआओं की तो ఇతరుల వరదానాల जरूरत तो हर ఆశీర్వచనాలైతే प्रकार అవసరం से ఉంటుంది. जरूरत है। ఇలా ప్రతి ఒక్క విధంగా చూస్తే सहयोगियों की అదేంటి అవసరం ఉంటుంది. अपनी देखो देवी भी है, మీ సొంతాన్ని చూసుకోవడము, दादी దేవిని चाहिए, కూడా उसको भी చూస్తే चाहिए। కనుక వాళ్ళకి కూడా కావాల్సి तो आप ఉంటుంది. लोगों ने थोड़ी మీ देर అందరూ पहले కొంచెం సేపు अव्यक्त बाप ముందు दादा అవ్యక్త బాప్ దాదా యొక్క की वाणी सुनी, तो बाबा ने వాణి कहा విన్నారు. బాబా बाबा అన్నారు, ने जन्मते బాబా ही वरदान में జన్మతోటి వరదానంలో मास्टर మాస్టర్ सर्वशक्तिवान का సర్వశక్తివాన్ वरदान दिया। యొక్క వరదానాన్ని जिस ఇచ్చారు. समय चाहो ఏ విధంగా ఏ स्मृति సమయంలో स्वरूप बनकर కావాలంటే इस స్మృతి शक्ति को స్వరూపులయ్యి ఆ आप శక్తిని यूज करो, మీరు ఉపయోగించండి. ऑर्डर करो, आपका अधिकार ఆర్డర్ है చేయండి, మీ అధికారం ఉంది. कि इस समय मुझे सहन ఈ शक्ति సమయంలో चाहिए। నాకు సహన శక్తి जब हम అవసరము. सामना करने लग जाते हैं కానీ మరి या ఉపయోగించడము संभालने लग మొదలు जाते हैं, పెట్టేస్తాము, లేదా సమాయించుకుని राइट टाइम ఉంటాము. पर राइट సరైన में సమయంలో इमर्ज होना సరైన దీంట్లో ఉండడము स्मृति स्वरूप का స్మృతి స్వరూపము యొక్క रिजल्ट है। రిజల్ట్ అది. तो मुझे సమయం बाबा की అనుసారంగా याद గుర్తుకు रहती है, రావడము आधा స్మృతి घंटों का స్వరూపం चार्ट యొక్క. है, पर कैसे पता चले? కానీ ఎలా తెలుస్తుంది? कई बार बाबा के చాలా సార్లు दरवाजे से బాబా निकलते యొక్క हैं, क्लास से గదిలోంచి निकलते బయటికి हैं, వస్తే कोई बात का క్లాస్‌కి क्लियर వెళ్తుంటే एक्शन ఏదైనా होगा, విషయం అవుతే దాని इतने घंटे ప్రతిబింబం అంటే कभी योग में बैठो, రిఫ్లెక్షన్ అవుతుంది. 5 मिनट అందరూ भी बैठो, ఏంటి యోగ్‌లో కూర్చోండి, 5 నిమిషాలైనా కూర్చోండి. तो अपने आदि अनादि అప్పుడు संस्कार తమ ఆది అనాది సంస్కారాల बाबा से जो प्राप्त है బాబా ये తోటి शक्ति ఈ वो ప్రాప్తి इमर्ज అయిన होनी चाहिए। శక్తులు అది ఇమర్జ్ అయ్యి ఉండాలి. तो इससे हम देख सकते हैं हमारी దీనితోటి మేము याद చూడగలుగుతాము एक्यूरेट है कि మన नहीं। స్మృతి యాక్యురేట్ గా ఉందా లేదా అని इस पर చెప్పి मनन चिंतन करना, తెలుస్తుంది. ये దీనిపైన आप మనం सबका చింతన చేయండి. होमवर्क है। ఇప్పుడు ఇది మీది మాది మనందరిది హోంవర్క్ ఇది. ఓం శాంతి. अव्यक्त मुरली रिवीजन 1969 నుంచి నడిచిన అవ్యక్త మురళి ज्ञान రివిజన్ के జ్ఞాన रत्न రత్నాలు మరియు और స్నేహ स्नेह ముత్యాలు. के मोती। अव्यक्तवाणी అవ్యక్త तारीख है వాణి తేదీ 3 अगस्त 1975। ఆగస్ట్ 3, 1975. शिव शक्ति व శివశక్తి पांडव లేదా सेना को పాండవ तैयार సేన करने के लिए తయారయ్యేటందుకు सावधानी। జాగ్రత్తలు. सभी योग మాయ युक्त అందరూ और యోగ్యుక్తంగా युक्त యుక్తియుక్తంగా स्थिति స్థితిలో में स्थित होते हुए స్థితులయ్యి अपना ఉంటూ कार्य कर रहे తమ हैं, తమ కార్యాలను చేస్తున్నారు. क्योंकि वर्तमान ఎందుకంటే समय వర్తమాన प्रमाण సమయం ప్రమాణంగా संकल्प, वाणी और సంకల్పము, कर्म వాణి మరియు కర్మ ये तीनों ही ఈ युक्त మూడు होने యుక్ चाहिए। యుక్తియుక్త అయి तब ही ఉండాలి. అప్పుడే संपन्न व సంపన్నంగా संपूर्ण बन सकेंगे। సంపూర్ణంగా అవ్వగలుగుతారు. चारों तरफ का నలువైపులా वातावरण योग ఒక వాతావరణము और యోగ్యుక్తంగా युक्त युक्त మరి हो। యుక్తియుక్తంగా ఉండాలి.
जैसे युद्ध के ఎలా అయితే मैदान में యుద్ధమైన ఒక जब యుద్ధ योद्धे భూమి युद्ध పైన के కూడా लिए ఎప్పుడైతే యోధాలు యుద్ధ दुश्मन के కోసము सामने खड़े అదేంటి हुए होते हैं तो उनका దుష్మన్ मुंह అంటే पर మా ఎనిమి మా వైపు और अपने शस्त्र के ఉంటారో ऊपर తమ తమ పైన अर्थात अपनी తమ शक्ति శస్త్రాల के పైన ऊपर అంటే తమ శక్తుల పైన कितना अटेंशन ఎంత रहता है। అటెన్షన్ ఉంటుంది. अभी तो समय ఇప్పుడైతే समीप आता సమయము जा रहा है। సమీపంగా అవుతూ ఉంటుంది. यह मानो युद्ध के లేదా मैदान में ఏంటి యుద్ధం యొక్క सामने మైదానంలో आने का ముందు समय ఓకే है। ముందు రావడానికి సమయం ఉంది అని అనుకోండి. లేకపోతే ऐसे समय में ఇలాగా चारों ओर సమయం అనుసారంగా నలువైపులా सर्वशक्तियों का स्वयं ఆ भी సర్వశక్తుల अटेंशन మరేంటి चाहिए। లోపల మన స్వయంలో అటెన్షన్ अगर ఉండాలి. जरा भी ఒకవేళ अटेंशन कम కొంచెం होगा కూడా అటెన్షన్ తక్కువ ఉంటే तो जैसे जैसे ఎలాగైతే समयानुमान సమయం चारों ओर అనుసారంగా नలువైపులా टेंशन बढ़ता जाता టెన్షన్ है పెరుగుతూ ఉంటుందో ऐसे ही चारों అలాగే ओर నలువైపులా टेंशन के టెన్షన్ वातावरण का యొక్క प्रभाव వాతావరణము ప్రభావము युद्ध में మరి उपस्थित ఉంటుంది. हुए యుద్ధంలో रूहानी पांडव ఉపస్థితులైన सेना में भी ఆత్మిక సేనలో पड़ కూడా सकता है। పడగలుగుతుంది. दिन प्रतिदिन जैसे ప్రతిరోజు संपूर्णता का ఎలాగైతే समय సంపూర్ణత యొక్క సమయము नजदीक आता जाएगा దగ్గరికి వస్తూ ఉంటుందో तो दुनिया में टेंशन అదేంటి और भी बढ़ेगा, ప్రపంచంలో టెన్షన్ कम ఇంకా नहीं పెరుగుతుంది. होगा। తక్కువ అవ్వద్దు. खींचातान के जीवन का ఈ चारों లాగుడు ओर अनुभव వాటి होगा। వాటిలో జీవితంలో जैसे कि चारों ओर से అలజడి खींचा అనుభవం हुआ होता అవుతుంది. है। ఇలా అయితే నలువైపుల నుంచి ఏంటి एक ఆకర్షించనే तरफ से ఉంటుందో प्रकृति की ఒకవైపు నుంచి छोटी छोटी ప్రకృతి యొక్క చిన్న చిన్న आपदाएं ఆపదలు आपदाओं का नुकसान का ఆపదాల टेंशन మదేంటి నష్టం दूसरी యొక్క तरफ అటెన్షన్ इस రెండో दुनिया వైపు की ఈ गवर्नमेंट के ప్రపంచం యొక్క कड़े लॉस का గవర్నమెంట్ యొక్క टेंशन చేసే అయ్యే టెన్షన్. तीसरी तरफ మూడో వైపు व्यवहार में कमी का వ్యవహారంలో टेंशन తక్కువ ఉన్న और అయినా चौथी तरफ క్షమ जो लौकिक संबंधी आदि से स्नेह ఏంటి और ఇంకొక వైపు फ्रीडम होने నాలుగు के వైపులా कारण खुशी స్నేహము, की ఫ్రీడము ఉన్న भासना కారణంగా अल्पकाल के చూచి लिए యొక్క रहती భాషన है, అల్పకాలం కోసం ఉంటుంది. वह भी समाप्त అది हो కూడా సమాప్తం అవ్వాలి. होकर भय की అయ్యి अनुभूति के टेंशन में భ బాయి యొక్క चारों అనుభూతి యొక్క ओर का టెన్షన్‌లో, टेंशन ఆందోళనలో लोगों में बढ़ता है। నలువైపులా ఉన్న టెన్షన్ పెరుగుతూ ఉంటుంది. चारों ओर के टेंशन నలువైపులా में ఉన్న आत्माएं టెన్షన్‌లో तड़फेंगी। ఆత్మలు ఆహ్, जहाँ जाएंगे वहाँ బాధపడతారు. टेंशन। ఎక్కడికి వెళ్తే అక్కడికి अच्छा, టెన్షన్ ఉంటుంది. आगे की मुरली మిగతా कल మురళి सुनेंगे। రేపు విందాము. ओम शांति।